హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అమ్మవారి దీవెనలు అయితే ఉండాలని కోరుకుంటున్నాము. ఇక అమ్మవారి పటానికి వేయడానికైతే మన లాలిచి వాళ్ళ అమ్మ చిట్టి గాజులు అయితే తీసుకొచ్చింది. అల్లటం అయితే మర్చిపోయింది, కానీ చాలా బాగా అల్లింది. మళ్ళీ యూట్యూబ్లో చూసి చాలా బాగా వచ్చింది దండ అయితే. వీడియోని అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందనేది మాత్రం కామెంట్ చేయండి, లైక్ చేయండి. మనల్ని సబ్స్క్రైబర్ అయితే అడిగారు వరలక్ష్మి వ్రతం చేశారని. వరలక్ష్మి వ్రతం అయితే కాదండి, వరలక్ష్మి పూజ. జరగాలన్నా దేవుడి లీలైతే ఉంటుంది. అన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం అయితే మాకు చాలా బాగా అనిపించింది. పూజ అమ్మవారికి ఇలా అలంకరించి పూజ చేసుకోవటం. ఇక మన లాలిత్య తులసి అయితే నేను ఇస్తాను హారతి అమ్మవారికి అని అన్నారు, కానీ చిన్నపిల్లలు కదా అని మేము వద్దన్నాము. ఇక భార్యకి అన్నిటికంటే ముఖ్యం భర్త సుఖ సంతోషంతో ఉండాలని నేనైతే ఆశీర్వదించాను. అమ్మవారి కటాక్షం ఎలా ఉండాలని. ఇక ఈ విధంగా అయితే మేము అమ్మవారి పూజ అనేది ముగించేసాము. ఇక లాలిత్య తులసి వాళ్ళకైతే కాళ్ళకి పసుపు పెడతామని వాళ్ళమ్మ పసుపు అయితే తీసుకొచ్చేసింది. ఇక మా ఇంటికి పెద్ద మా అమ్మని కూడా పిలిచాము. అమ్మ వాళ్ళు కొంచెం దూరంలో ఉంటారు, వచ్చింది. మాకైతే ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకోవటం అలవాటు, అందుకని ఇక సింపుల్గా ఇలా చేసుకున్నాము ఫ్రెండ్స్. మీ అందరితో ఇలా పంచుకోవటం మాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. మన ఛానల్ని అందరూ చాలా బాగా ఆదరిస్తున్నారు. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాము. ఇక దేవుడి కోసమని కొన్ని ప్రసాదాలు అయితే చేసింది. ఇక ఆ ప్రసాదాలు పెట్టిన తర్వాత, పూజ అయిపోయిన తర్వాత మేమందరం కూడా ప్రసాదం తిన్నాము. చాలా బాగా చేసింది సుజాత. చాలా సంతోషంగా ఉంది మా అందరికైతే. మీ అందరితో ఇలా పంచుకోవటం చాలా ఆనందంగా ఉంది. అమ్మవారి కటాక్షం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. చాలా చాలా థ్యాంక్స్. మా ఛానల్ వీడియో పైన మీ అభిప్రాయం తెలపండి ఫ్రెండ్స్. చాలామంది అయితే వీడియోలు చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు. ఆ వీడియోలు ఎలా ఉన్నాయనేది కూడా మాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్.